జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన త్రిశ్రోష్టకములు ప్రారంభమవుతున్న తరుణంలో ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే మార్గశిర గురువారం సందర్భంగా లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధన చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రోజు నుంచి త్రిశ్రోష్టకములు ప్రారంభమవుతున్నాయి. త్రిశ్రోష్టకములు అంటే మార్గశిర మాసం, పుష్యమాసం, మాఘమాసం, ఫాల్గుణ మాసం. ఈ 4 మాసాలలో బహుళపక్షంలో వచ్చే సప్తమి, అష్టమి, నవమి తిథులను త్రిశ్రోష్టకములు అనే పేరుతో పిలుస్తారు. ఈ త్రిశ్రోష్టకములు పితృదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజులు కాబట్టి ఎవరైనా సరే పితృ సంబంధమైనటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించుకుంటే పితృదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. త్రిశ్రోష్టకముల ప్రారంభం సందర్భంగా ఇంటి యజమాని ఈరోజు దక్షిణ దిక్కుకు తిరిగి కుడి చేతి చూపుడు వేలు, బొటన వేలు ఈ 2 వేళ్ల మధ్యలో నుంచి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు విడిచిపెడుతూ గతించినటువంటి తండ్రి, తాత, ముత్తాత పేర్లు స్మరించుకుంటూ పితృతర్పణం ఇవ్వాలి. అలా పితృతర్పణం ఇచ్చేటప్పుడు ఆ బ్రహ్మస్తంభ పర్యంతం జగత్తృప్యతు ఇతి బ్రువాన్ జలాంజలిత్రయం దద్యాత్ ఏతత్ సంక్షేప తర్పణం అనే శ్లోకం చదువుకోవాలి. అంటే చీమ నుంచి బ్రహ్మాండంలో ఉన్నటువంటి సమస్త జీవులు కూడా ఈ తర్పణం వల్ల తృప్తి చెందాలి. జలాంజలిత్రయం దద్యాత్ ఏతత్ సంక్షేప తర్పణం అంటే 3 సార్లు ఇలా తర్పణం ఇవ్వటం ద్వారా గతించిన తండ్రి, గతించిన తాత, గతించిన ముత్తాత ముగ్గురు కూడా సంతృప్తి చెందుదురుగాక అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి త్రిశ్రోష్టకముల ప్రారంభం సందర్భంగా ఇంటి యజమాని దక్షిణ దిక్కుకు తిరిగి ఈ శ్లోకం చదువుకుంటూ నల్ల నువ్వులు కలిపిన నీళ్లు విడిచిపెడుతూ తర్పణం ఇవ్వటం ద్వారా పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరతారు. పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎవరైనా సరే వంశములో మగపిల్లలు లేని వాళ్ళు, ఆడపిల్లలు మాత్రమే ఉన్నవాళ్ళు గతించిన పితృదేవతల అనుగ్రహం కలగాలంటే ఈరోజు స్వయం పాకం దానం ఇవ్వాలి. ఆడపిల్లలకి తర్పణాలు ఇచ్చేటటువంటి అర్హత పితృదేవతలకు లేదని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటం, పితృదేవతలకు పిండ ప్రదానాలు నిర్వహించటం, వీటికి వంశంలో ఉన్నటువంటి ఆడపిల్లలకు అర్హత లేదు. కాబట్టి వంశంలో మగపిల్లలు లేని వాళ్ళు, కేవలం ఆడపిల్లలు మాత్రమే ఉన్నవాళ్ళు ఈ త్రిశ్రోష్టకముల సందర్భంగా గతించిన పితృదేవతలను స్మరించుకుంటూ స్వయం పాకం దానం ఇవ్వటం ద్వారా పితృదోషాలు తొలగింపజేసుకోవచ్చు. పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే మార్గశిర గురువారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే వట్టివేళ్లు కలిపిన జలాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేయాలి. పాదరస లక్ష్మీదేవి విగ్రహానికి వట్టివేళ్లు కలిపిన జలాలతో అభిషేకం చేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అలాగే అష్టైశ్వర్యాలు లభించాలన్నా, అష్టలక్ష్ముల అనుగ్రహం కలగాలన్నా మార్గశిర గురువారం సందర్భంగా లక్ష్మీదేవి విగ్రహానికి అష్టద్రవ్య అభిషేకం చేయాలి. అష్టద్రవ్య అభిషేకం అంటే పెరుగు, తేనె, నెయ్యి, అక్షింతలు, గరికపోసలు, నువ్వులు, పుష్పాలు, దర్భలు ఈ 8 కలిపి లక్ష్మీదేవి విగ్రహానికి చేసే అభిషేకాన్ని అష్టద్రవ్య అభిషేకం అంటారు. మార్గశిర గురువారం సందర్భంగా ఈ అష్టద్రవ్య అభిషేకాన్ని లక్ష్మీదేవి విగ్రహానికి నిర్వహించినట్లయితే అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజించటం, పద్మపుష్పాలతో లక్ష్మీదేవిని పూజించటం, పులగం, పరమాన్నం, ముద్ద కుడుములు, పూర్ణపు బూరెలు వీటిలో ఏదైనా సరే లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించటం, లక్ష్మీదేవికి సమర్పించిన నైవేద్యాన్ని తాంబూలంలో ఉంచి ముత్తైదువులకు గృహంలో మహిళామణులు వాయనంగా ఇవ్వటం ద్వారా మార్గశిర గురువారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఇంటి ఆవరణలో దానిమ్మ మొక్కను నాటితే చాలా మంచిది. లేదా ఎక్కడైనా దానిమ్మ చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ దీపాన్ని వెలిగించడం, ప్రదక్షిణలు చేయటం ద్వారా లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. లక్ష్మీదేవికి ఈరోజు సీతాఫలము, దానిమ్మ పండు గింజలు సమర్పిస్తే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే పద్మపురాణం ప్రకారం సీతాఫలం, దానిమ్మ పండు లక్ష్మీదేవి నివాస స్థానాలు. కాబట్టి దానిమ్మ పండు గింజలు, సీతాఫలం లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన కాలభైరవాష్టమి సందర్భంగా కాలభైరవుడి ఆవిర్భావం వెనుక ఉన్న పౌరాణిక గాథ ఏంటో, కాలభైరవాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో కాలభైరవుడిని ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో పరిశీలిద్దాం.
నమస్కారం. వసుంధర అడిగిందిట, ఏమని, నాకు నువ్వు సిద్ధాంత చర్చ చెప్పు, జ్ఞాన సిద్ధాంతం చెప్పు, వేదాంతం చెప్పు అని అడిగింది. అంటే ఆయన 1000 పడగలు ఉన్నాయి కదా అని చెప్పబోయేట, ఆయనకి పలకలేదుట. ఆ సమయంలో తాను పరమేశ్వరుని ఆజ్ఞని స్వీకరించి సరస్వతీదేవి ఉపాసన చేసి ఆదిశేషువు జ్ఞానాన్ని అందించాడు. ఈ వృత్తాంతం చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, మనందరికీ జ్ఞానములు శాస్త్రములు ఇచ్చినవాడు బ్రహ్మదేవుడు. ఆయనకు ఆ జ్ఞానం సరస్వతీదేవి వల్ల వచ్చింది. అలాగే ఆదిశేషువు జ్ఞానదేవత. ఆ కారణం చేతనే ఆయనే పతంజలి అయ్యి మనకు వ్యాకరణ శాస్త్రాన్ని, యోగ శాస్త్రాన్ని, వైద్య శాస్త్రాన్ని 3 ఇచ్చాడండి. వ్యాకరణ శాస్త్రం ద్వారా మన వాక్కుని సంస్కరించేట, వైద్య శాస్త్రం ద్వారా శరీరాన్ని సంస్కరించాడు, యోగ శాస్త్రం ద్వారా మన ప్రాణశక్తిని సంస్కరించేట. ఈ విధంగా మనోవాక్కాయ కర్మలు 3 సంస్కరించే విద్యలిచ్చి మన బ్రతుకుని చరితార్థం చేసిన మహాగురువు పతంజలి. ఆ పతంజలి ఆదిశేషువు యొక్క అవతారం కనుక ఆ పతంజలికి అంత విద్య ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సరస్వతీదేవి దయ వల్లనే వచ్చింది సుమా అని వివరిస్తున్నారు. అదేవిధంగా వ్యాసదేవుడు ఈ సరస్వతీ దయ వల్లనే వేదములను వ్యాసం చేసి 18 పురాణాలను అందించి మహాభారత, భాగవత, బ్రహ్మసూత్రములను అందించాడు. అయితే ఈ వ్యాసదేవునికి ఈ సరస్వతి ఉపాసన అందించిన వాడు వ్యాసునికి పూర్వమే సరస్వతి దయ వలన వాల్మీకి రామాయణాన్ని రచించగలిగాడు. ఆ వాల్మీకే వ్యాసునికి ఉపదేశించాడు. అంటే మనందరం రామాయణం, భారతం చదువుకుంటున్నామంటే ఆ రెండింటికి కారణం సరస్వతీదేవి, అది మర్చిపోరాదు. పైగా సరస్వతీదేవి కొడుకే వాల్మీకి రామాయణం రాయమని ఉపదేశం చేశాడు, వ్యాసునికి భాగవతం రాయమని ఉపదేశించాడు. సరస్వతీదేవి కొడుకు ఎవరండి? నారద. నోరార అంటే పాపాలు పోతాయి, నారదని నామం. అందుకు పైగా వాల్మీకి రామాయణం మనం చూస్తే ఆకస్మికంగా అనుకోకుండా రామాయణం మంత్రం సిద్ధించి వాల్మీకి నోట శ్లోకం పలగ్గానే ఆయన ఆశ్రమంలోకి బ్రహ్మదేవుడు వచ్చినప్పుడు ఒక మాట అంటారండి, ప్రవృత్తేయం సరస్వతి అని ఉంటుంది వాల్మీకి రామాయణంలో. అంటే సరస్వతీదేవి నియందు ప్రవర్తిస్తున్నది అన్నాడు బ్రహ్మదేవుడు. అంటే సరస్వతీదేవి అనుగ్రహం వల్లనే యుగాలు గడిచినా మిగిలిపోయినటువంటి రామాయణం పుట్టింది. మొత్తం రామాయణం, భారతం ఇవన్నీ కూడా సరస్వతీదేవి వెలుగులే. పురాణములు సరస్వతీదేవి వెలుగు, మంత్రశాస్త్రములు సరస్వతీదేవి వెలుగులు, ధర్మశాస్త్రములు సరస్వతీదేవి వెలుగులు. మనం మానవుల్లో బ్రతుకుతూ క్రమంగా దివ్యత్వాన్ని పొంది మోక్షాన్ని పొందగలుగుతున్నామంటే దానికి కావలసిన జ్ఞానమంతా అమ్మ శారదాదేవియే. అందుకే వ్యాసదేవుని తర్వాత మళ్ళీ అవతరించినటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ శారదాదేవిని ఉపాసన చేసి బ్రహ్మ విద్యాది దేవతగా సాక్షాత్కరింపజేసుకుని శృంగగిరి యందు ఆ తల్లిని ప్రతిష్ఠించి మనకి ఆయన అనేకములైనటువంటి భాష్య గ్రంథాలని, ప్రకరణ గ్రంథాలని, స్తోత్ర గ్రంథాలని అనుగ్రహించాడు. అందుకు ఆ శారదాదేవికి మనం నమస్కారం చేసుకుందాం. ఈ తల్లి ఉపాసనా విశేషాన్ని నిన్ను వివరంగా చెప్తున్నారు. పైగా ఈ తల్లి 3 రూపములతో ఉంటుంది అని. ఇవిడ మాతృకాదేవి అంటే అమ్మలలో గొప్పది. అమ్మ అంటే కారణమై, పోషకమై, రక్షకమై ఉన్న శక్తిని అమ్మ అంటారు. అమ్మల్లో గొప్పది ఈ తల్లి. ఇక దేవతల్లో గొప్పది, నదులలో గొప్పది అని మంత్రం ఉంది వేదంలో. అంబితమే నదీతమే దేవితమే సరస్వతి అప్రశస్త ఇవన్మసి ప్రశస్తి మంబనస్కృధి అన్నారు ఇక్కడ. అంబితమే, ఈ తమే అంటే ఉత్తమ అన్నట్టు సూపర్లేటివ్ డిగ్రీ ఇది. అమ్మలలో గొప్పది, నదీతమే నదుల్లో గొప్పది, దేవితమే దేవతల్లో గొప్పది. ఓ తల్లి, నిన్ను నమ్ముకున్నామమ్మా, నువ్వు మమ్మల్ని రక్షించు. మేము అప్రశస్తి, ఎంత ఉన్నా మాకు ప్రశస్తి రావట్లే, నువ్వు అనుగ్రహిస్తూనే విద్య వస్తుంది, వచ్చిన విద్య రాణిస్తుంది. అందుకు నీ యొక్క కృప కావాలి తల్లి అని వేదమే కీర్తించింది ఆ తల్లిని. పైగా వాజేభిర్వాజినీవతి ప్రణోదేవి సరస్వతి. ఆ తల్లి అన్నములిచ్చి పోషించాలట మనల్ని. ఎందుకంటే వాక్కు వల్లనే జీవనోపాయము, ఐశ్వర్యము, జ్ఞానం కదా బ్రతుకు తెరువు. అందుకు బ్రతుకు తెరువువై మాకు అన్నములిచ్చేదానవు నువ్వు, యజ్ఞద్రవ్యములిచ్చేదానవు నువ్వు అని యజ్ఞం దధే సరస్వతి చోదయిత్రి సూనృతానాం చేతంతి సుమతీనాం అని వేదం చెప్తున్నది. చోదయిత్రి సూనృతానం, మంచి పలుకుల్ని ప్రేరేపిస్తుంది, మంచి బుద్ధుల్ని అందిస్తుంది ఆ తల్లి. ఇంకేం కావాలండి? మంచి మాట, మంచి ఆలోచన, మంచి ఆచరణ, ఈ 3 ఇచ్చేది ఆ సరస్వతి. అందుకే ఆ శుక్లా సరస్వతిని ఉపాసన చేయాలి. ఈ తల్లి నదీ రూపం వర్ణించారు ఇక్కడ. ఈ నదీ రూపాన్ని మనకు ఋగ్వేదం వర్ణించింది, ఇతర వేదాలు వర్ణించాయి. అలాగే రామాయణంలో సరస్వతి ప్రస్తావన ఉంది. మహాభారతంలో సరస్వతి గురించి ఎంత ఉన్నదో
అసలు భారతీయ తీరంలోనే భారతీయ సంస్కృతి వచ్చిందట. ఇది విశేషమైన అంశం. అందుకు సరస్వతి నది ఒకటి కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ప్రవహించేది. గంగా నది కంటే ప్రాచీనమైన నది, ఇది తెలుసుకోవాలి. అత్యంత ప్రాచీనమైన నది. పైగా దీని పరివాహక ప్రాంతం చాలా పెద్దది. ఇది మనకు పురాణాలు వర్ణించే, భారతం వర్ణించే. కానీ కొన్ని దశాబ్దాల క్రితం శాటిలైట్ ఫోటోగ్రాఫుల వల్ల సరస్వతి నది ఒకటి ఉండేది, అంతరించింది అని ప్రస్తావన కనిపిస్తున్నది మనకి. దాని పరివాహక ప్రాంతమంతా వర్ణించారు. ఇప్పటికీ మనకు కొన్ని చోట్ల సరస్వతి కనిపిస్తున్నది. అది ముఖ్యంగా బదరీ దగ్గర ఉద్గమ స్థానం. అక్కడ హయగ్రీవ స్వామి బ్రహ్మదేవునికి ప్రత్యక్షమై వేదములు అనుగ్రహించిన చోటు. బ్రహ్మదేవుడికి వెళ్ళిన వేద విద్య అక్కడ తీర్థ రూపంలో వచ్చింది. అది సరస్వతి ఉద్గమం అక్కడ జరిగింది. కొన్ని చోట్ల సరస్వతి మనకు కనిపించట్లేదు, కానీ అక్కడక్కడ అంతర్వాహిని అంటే అంతర్ధానమైంది అంటే లోపలికి ఇంకింది అని అర్థం. కొన్ని చోట్ల అంతర్వాహినిగా గోచరిస్తుంది. ముఖ్యంగా గుజరాత్ ప్రాంతాల్లో మనకు కనబడుతున్నది. త్రివేణి సంగమంలో అంతర్వాహినిగానే ఆ తల్లి ఉన్నది. దానిపై పరిశోధనలు చేసి తెలుసుకుంటూ ఉన్నారు. అయితే భారతీయులకున్నంత చరిత్ర ప్రపంచంలో ఎవరికీ లేదు. ఒక కాశీ, ఒక గంగా, ఒక సరస్వతి, ఇలాంటి గొప్ప చరిత్రలు, గొప్ప నగరాలు ప్రపంచంలో ఏ దేశానికి లేవండి. భక్తి, వేదాంతం, ఆధ్యాత్మికత పక్కన పెట్టండి. ముందు చారిత్రకంగా, సంస్కృతి పరంగా చూసిన ఇలాంటి నగరాలు, ఇలాంటి నదులు ఎవరికీ లేవు. ఇటీవల గాడ్స్, సేజెస్ అండ్ కింగ్స్ అని ఒక పుస్తకం చదవడం జరిగింది. ది యాన్షియంట్ వేదిక్ సివిలైజేషన్ అని దాని పేరు. క్రింద ఆ పేరు కూడా పెట్టారు, గాడ్స్, సేజెస్ అండ్ కింగ్స్. ఆ పుస్తకం మతపరమైన గ్రంథం కాదు, చాదస్తపు గ్రంథం కాదు, చారిత్రక గ్రంథం. దాంట్లో రాసిన విషయం ఏంటంటే ప్రపంచ దేశాలు మొత్తం మీద ఒక తాత్వికత, ఒక దైవ భావన, ఒక ధార్మిక భావన, ఒక నాగరికత ఉన్నది అంటే అన్ని నాగరికతలకి, అన్ని తాత్వికతలకి మూలభూమి భారతదేశంలోని హిమాలయ పర్వతాలు అని వర్ణించారు. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం సవిత్రే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. గురువే సర్వలోకానాం భిషజే భవరోగిణాం అంటోంది శాస్త్రం. గురువు యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ సాధించాలంటే తప్పనిసరిగా గురు అనుగ్రహం కోసం దక్షిణామూర్తి స్వామి వారిని ధ్యానించాలండి. దక్షిణామూర్తి స్వామి జ్ఞాన ముద్రతో మన్ని ఆశీర్వదిస్తాడు. సనక సనందనాదులకు కూడాను ఆయన మౌనంతో దివ్యవంతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించిన దక్షిణామూర్తి. దక్షిణామూర్తి శ్లోకాన్ని గురువారం నాడు ప్రతి ఒక్కరూ కూడాను పఠించడం సర్వవిధ శ్రేయోదాయకం. అంతేకాకుండా ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మక్ష్యం మేధాం ప్రజ్ఞాం ప్రచ్చ స్వాహ అనే మూలమంత్రాన్ని దక్షిణామూర్తి స్వామి వారి దగ్గర ఎదురుగా కూర్చొని ఆ స్వామి విగ్రహం దగ్గర 108 సార్లు ఎవరైతే ధ్యానం చేస్తారో గురువారం నాడు వారికి జ్ఞానముద్రతో ఉన్న స్వామివారు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అంటే ఈ మానవ జీవితంలో దాగిన పరమార్థ లక్షణాన్ని విశదీకరిస్తాడన్నమాట. నిష్టగా గనక ఉచ్ఛ్వాస నిశ్వాసాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఆ సోహం తత్వాన్ని దక్షిణామూర్తి మంత్రంతో అన్వయం చేస్తే యోగతత్వంలో దక్షిణామూర్తి స్వామివారు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. గురువారం నాడు గురుహోమం చేసి దక్షిణామూర్తి స్వామి దేవాలయంలో మీ కోరిక అభీష్టాన్ని ఆయనకి వివరిస్తూ దక్షిణామూర్తి యొక్క మూలమంత్రాన్ని కనుక అధ్యయనం చేస్తే, మనస్ఫూర్తిగా ధ్యానిస్తే తప్పనిసరిగా స్వామివారు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇచ్చి తీరుతాడన్నమాట. అంత గొప్ప విశేషం విద్యలో రాణించాలి అంటే. ఎవరైనా సరే విద్యలో ఆటుపోట్లు అనుభవిస్తున్న వాళ్ళు దక్షిణామూర్తి స్వామి వారి యొక్క దివ్యవంతమైన చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకొని రోజు గనక దక్షిణామూర్తి స్వామి వారి యొక్క దివ్య మంత్రం
ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మఖ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఆ దివ్య మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి శతవిధాలా కూడాను అద్వితీయమైనటువంటి విద్యలో రాణించడానికి ఆస్కారం ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:40 సూర్యాస్తమయం 5:38 తిథి సప్తమి మధ్యాహ్నం 2:02 వరకు, నక్షత్రం పుబ్బ రాత్రి 3:56 వరకు, వర్జం మధ్యాహ్నం 11:09 నుంచి 12:50 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:19 నుంచి 11:03 వరకు, మరల మధ్యాహ్నం 2:43 నుంచి 3:26 వరకు, అమృతకాలం రాత్రి 9:13 నుంచి 10:54 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:30 నేటి విశేషం గురువారం. అలాగే అష్టకాశ్రార్థములని మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం ఈ 4 మాసాల్లోనూ కూడా బహుళ పక్షంలో సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు కూడా అష్టకాశ్రార్థములని చేస్తారు. ఇవి 96 శ్రాద్ధములని షణ్ణవతి శ్రాద్ధాలు అంటారు. వాటిలో భాగంగా చేస్తారు. వీటిని ఆచరించడం ద్వారా పితృదేవతల యొక్క అనుగ్రహంతో పిల్లల అభివృద్ధిలోకి వస్తారు. పితృదోషాలు, పితృశాపాలు తొలగిపోతాయి. అందులో ఈరోజు అష్టక పూర్వేద్యు అంటే ముందు రోజుకి సంబంధించినటువంటి శ్రాద్ధం అన్నమాట. అష్టమికి ముందు రోజు ఉండే శ్రాద్ధం. దీన్ని ఆచరించడం ఆ రకమైన సత్ఫలితాన్ని ఇస్తుంది. గురువారం కాబట్టి మనం దత్తాత్రేయుడికి, అనఘాదేవికి పూజ చేసుకోవడం ద్వారా సంపద సిద్ధిస్తుంది. సంపదను ఆర్జించే మార్గం తెలుస్తుంది. ధర్మ మార్గంలో సంపాదించడం అనే మార్గం వృద్ధి పొందుతుంది. ఆ ధర్మాచరణకు ధనాన్ని సద్వినియోగం చేసే శక్తి పెరుగుతుంది. ధనాన్ని కాపాడుకునే శక్తి పెరుగుతుంది. లోకంలో జరిగేటువంటి ఘటనల నుంచి జ్ఞానాన్ని సముపార్జించే శక్తి పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. అతిగా తర్కించేవాడు ఎందులోనూ ఆనందాన్ని పొందలేడు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. త్రిపథగై ప్రవహిస్తున్నటువంటి గంగాదేవి పార్వతీదేవికి అక్కగారు. అక్కగారైనటువంటి గంగాదేవి మీకెవరికీ భార్య కాదు. మీకెవరికీ భార్య కాదు కాబట్టి ఆమె యందు అపత్య దోషం లేదు. ఆమెకి బిడ్డలు పుట్టరన్న శాపం అన్వయం అవ్వదు. ఆమె శివుని యొక్క తేజస్సు భరించి కొడుకుని కంటే పార్వతీదేవికి కొడుకు వరసే అవుతాడు కాబట్టి తన అక్క బిడ్డ తనకీ బిడ్డడే కాబట్టి మాతృవాత్సల్యంతో ఏమీ అందో అక్కగారు కాబట్టి ఊరుకుంటాడు. ఇదొక్కటే పరిష్కారం. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం ఉందిరా అన్నాడే.
పరమ సంతోషంతో దేవతా కార్యాన్ని నిలబెట్టడానికి గంగాదేవి అంగీకరిస్తేనే తేజోవంతమైన కొడుకు పుడతాడు తప్ప అన్యమనస్కంగా శివతేజస్సుని పుచ్చుకున్న తేజోవంతమైన కొడుకు పుట్టడు. ఒకసారి మన దగ్గరున్న శివతేజస్సు కానీ ఖర్చు అయిపోతే, నిర్వీర్యమైపోతే, తగిన తేజోవంతుడైన కొడుకు పుట్టకపోతే ఇక మళ్ళీ శివుణ్ణి వెళ్ళి అడగలేం. కాబట్టి పరమ జాగ్రత్తగా అగ్ని ఒక్కడే వెళ్ళి ప్రార్థన చెయ్యాలి అని అగ్ని కైలాసం మీద ఉన్నాడప్పుడు కైలాసం మీదకి వెళ్ళి అగ్నిని ప్రార్థిస్తే అగ్ని ఒక్కడే వెళ్ళి గంగాదేవి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాడు. అది కూడా ఏ పురుషుడు ఏ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తాడు? దేవతల కార్యం, అందుకని నా దగ్గర శివుడి తేజస్సుంది నువ్వు పుచ్చుకో అని ఎలా చెప్తాడు? అందుకని ఆయన ఎంత గుంభనంగా చెప్పాడంటే, దేవతానామిదం కార్యం గర్భం ధారయ వైదేవి. అమ్మా, ఇది దేవతల యొక్క కార్యం, తప్పదు. దేవతలు రక్షింపబడాలి, ధర్మం నిలబడాలి, లోకాలన్నీ రక్షింపబడాలంటే పరమశివుడికి కొడుకు పుట్టాలమ్మా. తారకాసురుడి వరం, ఆయన తేజస్సుని పట్టగలిగిన దానివి నువ్వు ఒక్కదానివే ఉన్నావు. అందుకని ఈ తేజస్సు నీ యందు ప్రవేశపెడతాను, నువ్వు దీన్ని ప్రహృష్టమైనటువంటి మనస్సుతో స్వీకరించమన్నాడు. తస్య తద్వచనం దృష్ట్వా దివ్యం రూపమధారయత్ అన్నారు మహర్షి. ఎన్ని రహస్యాలు చెప్పారండి షణ్ముఖోత్పత్తిలో. స్త్రీ పురుష సమాగమనందు పరస్పరము అనురాగంతో పరమ సంతోషంతో ఇద్దరూ ఒకటి కానప్పుడు తేజోవంతమైనటువంటి శిశువు జన్మించే అవకాశం లేదని ఆయుర్వేదం. కాబట్టి వేదమునకు ఉపాంగం. కాబట్టి ప్రహృష్టమైన మనసుతో అంగీకరించమన్నాడు. దివ్యమైన రూపాన్ని ధరించి అగ్నిహోత్రుడు తనలో ఉన్నటువంటి శివతేజస్సుని గంగాదేవి యందు ప్రవేశపెట్టాడు. ఇప్పుడు గంగాదేవి యందు శివతేజస్సు ప్రవేశించింది. ప్రవేశించగానే గంగమ్మ 3 లోకముల యందు ప్రవహిస్తూ ఉంటుంది. ఎంత చల్లగానో ఉంటుంది ఆ తల్లి. అంత చల్లగా ఉండేటటువంటి గంగ ఎత్తేజ క్షుభితం, అమ్మ బాబోయ్ మరిగిపోతున్నాయి నా నీళ్లు, నాలో ఉన్నటువంటి జలచరములన్నీ మరణిస్తున్నాయి, నేను భరించలేను విడిచిపెట్టేస్తాను, ఎక్కడ వదిలిపెట్టేయనంది. అంటే అది మహద్భూతం అన్న మాటకు అర్థం. ఆయన తేజస్సుని కానీ ఆయన మనసు కదపడం కానీ ఆవిడకొక్కదానికే శక్తి తప్ప అన్యులకు సాధ్యం కాదు. ఇప్పుడు ఆయన తేజస్సుని పడదామని ఏ ప్రాణి ప్రయత్నించినా పట్టలేదు. కాబట్టి ఇప్పుడు గంగ అంతటిది ఉడికిపోయింది. ఉడికిపోయి నేను పట్టలేను వదిలేస్తానంది. ఇప్పుడు గంగ కానీ శివతేజస్సుని ఎక్కడైనా వదిలేసింది అనుకోండి, అయిపోయింది అంతే. ఇహ తారకాసుర సంహారం జరగదు. 33 కోట్ల మంది దేవతలు, వాళ్ళ భార్యలు, భక్తులు, ఋషులు, బ్రహ్మ, విష్ణువు అందరూ పరమ ఉత్కంఠతో నిలబడి చూస్తున్నారు ఏమవుతుంది ఇప్పుడని. వెంటనే దేవతలందరూ అన్నారు, అలా విడిచిపెట్టేసేకు, దాన్ని తీసుకొచ్చి హిమాలయ పర్వతాలు ఉన్నాయి కదా, ఆ కైలాస పర్వతం యొక్క పాదమునందు తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టేసేయి అన్నారు. వెంటనే తస్య తద్వచనం శ్రుత్వా అగ్నిం రూపమధారయత్ దివ్యం శరవణం చైవాపావకాదిత్య సన్నిభం. వాయువు అగ్నిహోత్రుడితో కలిసి గంగలో ఉన్నటువంటి తేజస్సుతో కలిస్తే ఆ గంగ తనలో ఉన్న తేజస్సుని తీసుకొచ్చి హిమాలయ పర్వతము యొక్క పాదముల యందున్నటువంటి ప్రాంతమునందు వదిలిపెట్టేసింది. ఎప్పుడైతే శివ తేజస్సు అక్కడ పడిందో, పడడం ఏమిటి? దివ్యం శరవణం చైవ, రెల్లు దుబ్బులు పుట్టాయి. వెండి రాత్రిళ్ళు రైల్లో వెళ్ళిపోతుంటే చీకట్లో మెరుస్తుంటాయి. అలా వెండి దుబ్బులు పుట్టాయి. మొట్టమొదట పెద్ద వెండి ఆ రెల్లు దుబ్బు వచ్చింది. దేవతలందరూ చూసి అనుకున్నారు, అరే రే 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 పోయిందిరా, మనం దెబ్బతినేశాం. రెల్లు దుబ్బు పుట్టింది. ఎందుచేత అంటే గర్భస్రావం అయిపోయింది. ఆ తేజస్సు పట్టగలిగిన క్షేత్రం కాదు ఈ క్షేత్రం, మనకు యోగ్యత లేదు. యోగ్యత లేని క్షేత్రమునందు తేజస్సు ప్రవేశపెట్టకూడదు. కాబట్టి రెల్లు దుబ్బయింది, పిల్లాడు పుట్టలేదనుకున్నారు. ఇంతలో ఆ విడిచిపెట్టినటువంటి తేజస్సులో ఉన్నటువంటి ప్రధానమైన తేజోవంతమైనటువంటి భాగం వలన సర్వం పర్వత సన్నద్ధం సవర్ణ అభవద్వనం జాత రూపమితిఖ్యాతం తదా ప్రభృతి రాఘవ. అందులో ఉండేటటువంటి తేజోవంతమైనటువంటి భాగం ఏదుందో దానిలోంచి బంగారము వెండి పుట్టే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరే కృష్ణ. నారాయణ. శ్రీ మహాగణపతే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. సంభవ పర్వము అని ఈ అధ్యాయంలో దక్ష వైవస్వత మునులు వారి యొక్క పుత్రులు ఉత్పత్తి, నకుష యయాతుల చరిత్ర అనేటువంటి విషయాలు చెప్పబడ్డాయి. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, ఇప్పుడు నేను నీకు దక్ష ప్రజాపతి, వైవస్వత మనువు, భరతుడు, కురువు, పూరుడు, అజామిడుల చరిత్రను గురించి చెబుతాను. అవి పుణ్యప్రదాలు, మంగళకరాలు, ధనము, కీర్తి, ఆయస్సులను కలిగిస్తాయి. ప్రచేతసుడికి 10 మంది పుత్రులు కలిగారు. వారు మహర్షుల వంటి సత్పురుషులు. వీరిని పుణ్యజనులు అంటారు. పూర్వం వీరి నోటి నుండి అగ్ని వెలువడి వృక్షాలను భస్మం చేసింది. వీరికి దక్షుడు పుట్టాడు. ఈ దక్షుడి వల్లనే ఈ ప్రజలంతా పుట్టారు. కనుక దక్షుడే ఈ లోకానికి పితామహుడు. దక్షుడు వీరిని అనే భార్య యందు తనలాగా కఠోర నియమాలు పాటించేటువంటి 1000 మంది పుత్రులను కన్నాడు. వీరణుని కూతురు, ఈమెకు అసిక్ని అనే మరో పేరు కూడా ఉంది. ఈ దక్ష పుత్రులకు ఒకనాడు నారద మహర్షి సాంఖ్యాజ్ఞానాన్ని ఉపదేశించి మోక్ష విద్యను బోధించాడు. అప్పుడు దక్షపుత్రులు విరక్తులై ఇల్లు విడిచి అడవికి వెళ్ళిపోయారు. దక్షుడు ఇంకా సంతానం కనాలని కోరుకొని 50 మంది పుత్రికలను కన్నాడు. వారిలో 10 మంది కన్యలను ధర్మదేవుడికి ఇచ్చాడు. 13 మందిని కశ్యపుడికి ఇచ్చాడు. కాలచక్రం సాగటం కోసం 27 మందిని చంద్రుడికి ఇచ్చాడు. మరీచ మహర్షి పుత్రుడు కశ్యపుడు. ఆయన తన 13 మంది భార్యలలో శ్రేష్ఠురాలైన అదితి యందు ఇంద్రాది దేవతలను, ఆదిత్యులను కన్నాడు. తర్వాత ఆమె యందే వివస్వంతుడిని, అంటే సూర్యుడిని కన్నాడు. ఆ వివస్వంతుడికి యముడు పుట్టాడు. అతడినే వైవస్వతుడు అంటారు కూడా. ఆ వైవస్వతుడికే, అంటే సూర్యుడికే మనువు పుట్టాడు. మనువు తమ్ముడు యముడు. మనువు ధర్మాత్ముడు. అతడి నుంచే వంశం వృద్ధి చెందింది. ఈ మను వంశంలో పుట్టిన వారే మానవ జాతిగా ప్రసిద్ధి చెందారు. మానవుల వల్ల జన్మించిన మానవులందరూ అంటే బ్రాహ్మణ క్షత్రియులుగా చెప్పబడ్డారు. బ్రాహ్మణులు వేదాన్ని పఠించి రక్షించారు. మనువు యొక్క కుమారుల్లో 10 మంది ముఖ్యులు: వేణుడు, దృష్ణుడు, నరిష్యంతుడు, నభాగేక్షుకుడు, కాలరూపుడు, శర్వాతి, ఇలా వృషద్రుడు, నాభాగారిష్ఠుడు. వీరే కాకుండా మనువుకు 50 మంది పుత్రులు ఉన్నారు. అయితే వారిలో వారికి కలహాలు వచ్చి నశించారు కూడా. ఇలకు పురూరవుడు జన్మించాడు. అతడు సముద్రంలోని 13 ద్వీపాలను పాలించాడు. అతడు సకల ప్రాణులతోనూ కలిసి ఉండేవాడు. బలపరాక్రమాలను చూసుకొని గర్వంతో బ్రాహ్మణులతో కొట్లాటకు దిగేవాడు. ఒకనాడు బ్రాహ్మణులు ఏడుస్తూ ఉన్నా దాన్ని పట్టించుకోక వారి రత్నరాసులన్నీ దొంగిలించాడు. అప్పుడు బ్రహ్మలోకం నుండి సనత్కుమారుడు వచ్చి, నాయనా ఇది తప్పు,
బ్రాహ్మణులను బాధించకు, ఏడిపించకు అని ఉపదేశించాడు. అయినా పురూరవుడు ఆ ఉపదేశాన్ని లక్ష్య పెట్టలేదు, వాళ్లకు వెల ఇవ్వలేదు. అప్పుడు సనత్ కుమారుడి వెంట వచ్చినటువంటి సనకాదులు కోపించి పురూరవుడిని శాపించారు. ఆ శాపంతో అతడు నశించాడు. ఆ పురూరవుడు లోభి అయి ప్రవర్తించాడు. బలగర్వంతో వివేకాన్ని కోల్పోయాడు. అతడే గంధర్వలోకంలో ఉన్నటువంటి 3 అగ్నులను ఊర్వశిని భూలోకానికి తెచ్చాడు. అతడికి ఊర్వశికి ఆయువు, ధీమంతుడు, అమావసుడు, దృఢవాయువు, వనవాయువు, శతవాయువు అనేటువంటి 6 పుత్రులు కలిగారు. వారిలో వాయునకు స్వర్భాను అనేటువంటి కుమారుడు యందు నహుషుడు, వృద్ధశర్మరజి, గయుడు, నసుడు అనేటువంటి 5 పుత్రులు కలిగారు. చిత్రంగా ఉన్నాయి పేర్లు. వారిలో నహుషుడు బుద్ధివంతుడు, సత్య పరాక్రముడు అయ్యాడు. పెద్ద రాజ్యాన్ని కూడా ధర్మంగా పాలించాడు. దేవతలు, ఋషులు, విప్రులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు 4 వర్ణాల ప్రజలను పాలించాడు. దొంగలను, బందిపోటు దొంగలను సంహరించాడు. పన్ను చెల్లించవలసిందిగా అవసరం లేని ఋషులకు పన్ను విధించి వారిని కూడా బాధించాడు. ఒకనాడు ఇంద్ర పదవిలో ఉన్నప్పుడు ఆ నహుషుడు మహర్షులను పశువుల్లాగా తనకు వాహనాలుగా చేసుకొని తనను మోయించుకున్నాడు. వెంటనే పతనమయ్యాడు. తన పరాక్రమం, తేజస్సు, తపస్సు, బలం చేత దేవతలను తిరస్కరించి ఇంద్ర పదవిని అనుభవించాడు. ఆ నహుషుడికి యతి, యయాతి, సంయాతి, ఆయాతి, అయతి, ధ్రువుడు అనే 6 పుత్రులు ఉన్నారు. వారిలో యతి యోగాన్ని ఆశ్రయించి బ్రహ్మభావాన్ని పొందాడు. యయాతి సామ్రాట్టు అయ్యాడు. భూమినంతా పాలించి యజ్ఞాలు చేశాడు. పితృదేవతలను, దేవతలను శ్రద్ధతో అర్చించాడు. ప్రజలను ప్రేమతో పాలించాడు. అతడికి దేవయాని, శర్మిష్ఠ అని 2 భార్యలు. వారిలో దేవయాని యందు యదువు, తుర్వసువు కలిగారు. శర్మిష్ఠ యందు దృహ్యుడు, అనువు, పూరుడు అనేవారు కలిగారు. యయాతి ఈ 5 పుత్రులతో కలిసి అనేక సంవత్సరాలు ధర్మంగా ప్రజలను తాను పాలించాడు. కొంతకాలానికి అతి భయంకరమైనటువంటి వృద్ధావస్థ యయాతికి ప్రాప్తించింది. అతడి యవన సౌందర్యాలు నశించాయి కూడా. ఒకనాడు యయాతి పుత్రులను పిలిచి వారితో ఇలా అన్నాడు: నాయనలారా, యవనేన చరన్ కామాన్ యువతిభిః సహ విహర్తు మహమిచ్చామి సాఖ్యం కురుత పుత్రకాః. పుత్రులారా, నేను యువకుడనై యువతలతో కలిసి కోరికలను అనుభవిస్తూ విహరించాలని కోరిక ఉంది. అందుకు మీరు నాకు సహాయం చేయండి అన్నాడు. అప్పుడు పెద్ద కొడుకైనటువంటి యదువు, తండ్రి, ఇప్పుడు మా యవ్వనంతో నీకేం పని? ఏం చేద్దామనుకుంటున్నావు? స్పష్టంగా చెప్పు అని అడిగారు. యయాతి, ఏమీ లేదు, నీ యవ్వనం నాకిచ్చేసి నా ముసలితనం నువ్వు తీసుకో. నేను నీ యవ్వనంతో విషయసుఖాలను అనుభవిస్తాను. పుత్రులారా, నేను అనేక దీర్ఘసత్రయాగాలు చేశాను. శుక్రుడి శాపం వల్ల కామ పురుషార్థాన్ని అనుభవించలేదు. అందుచేత కోరికలు తీరక తపించిపోతున్నాను. మీలో ఒకరు నా ముసలి శరీరంతో రాజ్యాన్ని పాలించండి. నేను యవ్వనంతో యువకుడనై
కోరికలను అనుభవిస్తాను అన్నాడు. ఆ మాటలు విని యదువు మొదలైనటువంటి పుత్రులు ఎవరు ఒప్పుకోలేదు. ఇదేంటిది, నాన్నగారు ఇంత పెద్ద యజ్ఞాగాదులు చేసి ఇంత రాజు అయిపోయి, మామూలుగా వృద్ధాప్యం అందరికీ వస్తుంది కదా, అది అప్పుడు 400, 500, 600, 1000 సంవత్సరాల వరకు ఉండేవారు. ఇంతగా ఉండినప్పటికి కూడా ఈయనకేది కోరికలు ఇంకా తీరలేదంటున్నాడే. చీచి, ఇదేంటిది? యదువు మొదలైన పుత్రులు ఎవరూ ఒప్పుకోలేదు ఆ సమయంలో. కానీ చిన్నవాడు సత్యవ్రతుడు మాత్రం ఒప్పుకున్నాడు. యదువే ఒప్పుకోలేదు, మిగతా వాళ్ళు ఎవరూ ఒప్పుకోలేదు. చిన్నవాడు మాత్రము ఒప్పుకున్నాడు. యయాతితో చెప్తున్నాడు, రాజా, నీ కోరిక తీర్చడానికి నేను సిద్ధం. నా యవ్వనం తీసేసుకొని నువ్వు ఆనందించు. నేను నీ ముసలితనాన్ని తీసుకొని నీ మాట పాటిస్తాను అన్నాడు. వెంటనే యయాతి తన తపోబలంతో పూరుడి యవ్వనాన్ని తాను తీసుకున్నాడు. తన ముసలితనాన్ని కొడుకు ఇచ్చాడు. అప్పటి నుంచి యయాతి యువకుడైపోయాడు. ముసలివాడుగా ఉండినవాడు యువకుడైపోయాడు. పూరుడు వృద్ధుడైపోయాడు. యయాతి యువకుడిగా 1000 సంవత్సరాలు సంసార సుఖాలను అనుభవించాడు. 1000 సంవత్సరాలు అనుభవించాడు. కుబేరుడి చైత్రరథం అనేటువంటి వనానికి వెళ్ళి అక్కడ విశ్వచి అనే అప్సరతో కూడా ఆనందించాడు. అయినా కామభోగాల యందు యయాతికి తృప్తి తీరలేదు. చూడండి, 1000 సంవత్సరాలు కామభోగాన్ని అనుభవించినా కూడా తృప్తి తీరలేదు. మనస్సులో బాగా ఆలోచించి ఇలా గానం చేశాడు. నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్మేణ భూయ ఏవాభివర్ధతే. కోరికలు అనుభవించినంత మాత్రాన అవి ఎప్పుడూ శాంతించవు. హవిస్సుతో అగ్నిజ్వాలలు వృద్ధి చెందినట్లుగా అనుభవంతో కోరిక మళ్ళీ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. పృథివీరత్న సంపూర్ణ హిరణ్యం పశవ స్త్రియః నాలమేకస్య తత్ సర్వం ఇతి మత్వా శమం వ్రజేత్. కోరికతో ఉంటే రత్నాలతో నిండిన భూమి, బంగారము, పశువులు, స్త్రీలు సమస్తము ఒక్కడికి లభించినా కూడా అతడికి చాలదు అని భావించి శాంతిని పొందాలి, ఇంద్రియ నిగ్రహాన్ని పొందాలి. ప్రాణులన్నిటి విషయంలోనూ కూడా ఒకనాడు కూడా మనస్సుతో కానీ, వాక్కుతో కానీ, కర్మతో కానీ పాపం చేయనప్పుడు బ్రహ్మభావాన్ని పొందుతాడు. ఎంత నిజమైనటువంటిది. ఆ ఆశలన్నీ వదలాల. అందుకని వృద్ధాప్యం వచ్చింది. కారణం ఎందుకంటే ఈ కామ వాసన వాంఛలన్నీ కూడా వదలటానికోసమే ఈ 4 అవస్థలు పరమాత్ముడు సృష్టించాడు. లేకపోతే ఒకే అవస్థలో 100 సంవత్సరాలు పెట్టి తీసుకువెళ్ళచ్చు కదా. అవస్థలు కావటానికి కారణం శరీరముతో పాటు, అంటే ఇంద్రియాలతో పాటు తన యొక్క చంచలమైనటువంటి బుద్ధి కూడా అవస్థలు పొందుతూ కొనాకు బ్రహ్మభావన పొంది మోక్షాన్ని పొందనే ఒక దృష్టితో మనకు ఈ మానవులకు ఒక సహకారం చేశాడు, అందించాడు, ఉపకారం చేశాడు పరమాత్ముడు. తాను దేనికి భయపడకుండా, తన వల్ల ఎవరూ భయపడకుండా ఉండి, దేనిని కోరకుండాను ద్వేషించకుండాను ఉండేవాడు బ్రహ్మభావం పొందుతాడు. బ్రహ్మభావం అంటే ఏమిటి అంటే చెప్పారు ఇక్కడ అని. ఇలా బుద్ధిమంతుడైనటువంటి యయాతి కోరికలలోని సారహీనతను గుర్తించాడు. 1000 ఏళ్లకు బుద్ధితో మనస్సును సమాధానపరుచుకున్నాడు. పూరుడిని పిలిచి అతడి యవనాన్ని అతడికిచ్చి తన ముసలితనాన్ని తాను తీసుకున్నాడు. విషయభోగాల యందు తృప్తి తీరకపోయినా యయాతి పూరుడితో ఇలా అన్నాడు, కొడుకంటే నువ్వే,
నీ వల్లనే నేను పుత్రవంతుడిని అయ్యాను. ఇక నుంచి ఈ వంశము పౌరవ వంశమని నీ పేరుతోనే వర్ధిల్లుతుంది. పౌరవ వంశం, నీకే ఆ ఖ్యాతి దగ్గుతుంది అని పౌరవ వంశానికి నాంది వేశాడు అని యయాతి పూరుడిని రాజుగా అభిషేకించి తర్వాత భృగుతుంగ పర్వతానికి వెళ్ళి సత్కర్మలను ఆచరించాడు. అప్పటికైనా బుద్ధి వచ్చింది వాడికి. చాలా కాలం గడిచిన తర్వాత తన భార్యలిద్దరితో కలిసి నిరాహార వ్రతాన్ని పాటించి స్వర్గలోకం చేరుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. జనమేజయుడు ఇలా అడిగాడు, ఓ వైశంపాయన మహర్షి, ప్రజాపతికి యయాతి 10వ తరంలో పుట్టాడు. అటువంటి వాడు పొందరాని శుక్రుడి కూతురైన దేవయానిని ఎలా పొందాడు? ఈ విషయంతో పాటుగా ఈ రాజు యొక్క వంశీయులను గూర్చి కూడా విడివిడిగా చెప్పు అని అడిగాడు. వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, యయాతి ఇంద్రుడి వంటి తేజస్సు కలవాడు. అతన్ని పూర్వం శుక్రుడు వృషపర్వుడు అల్లుడిగా స్వీకరించారు. ఆ నగుషనందుడనైనటువంటి యయాతికి ఆ దేవయానికి కలిగిన సమాగమం గురించి కూడా చెబుతాను విను. పూర్వము ముల్లోకాలలోని ఐశ్వర్యం గురించి సురాసురులు ఘోరంగా కొట్టుకున్నారు. ఈ యుద్ధంలో దేవతలు జయించాలనే కోరికతో అంగీరసుడిని పుత్రుడైనటువంటి బృహస్పతిని యజ్ఞం చేయటానికై పురోహితుడిగా పెట్టుకున్నారు. రాక్షసులు శుక్రాచార్యుణ్ణి పురోహితుడిగా పెట్టుకున్నారు. ఈ శుక్రుడి బృహస్పతికి ఒకరంటే ఒకరికి పడదులేండి, ఇద్దరూ బ్రాహ్మణులే అయినప్పటికీ కూడా శత్రుభావం కలిగి ఉంటారు. ఇప్పటికీ ఘోర యుద్ధం జరుగుతున్నప్పుడు మరణించిన దానవులను శుక్రుడు తన విద్యతో బ్రతికిస్తున్నాడు. మరణించిన వారు నిద్రను లేచినట్టుగా లేచి పగలబడి నవ్వుతూ దేవతలతో యుద్ధం చేయటానికై పరిగెత్తుతూ ఉంటారు. బృహస్పతి మాత్రం దానవులు చంపిన దేవతలను తిరిగి బ్రతికించటం లేదు. ఆయనకు మృత సంజీవిని విద్య గురించి తెలియదు. అందువల్ల రాక్షస బలం ఎక్కువైపోయింది, దైవ బలం అంతా తగ్గిపోయింది, దైవ సైన్యమంతా. ఈ రహస్యాన్ని దేవతలు గమనించారు, ఎంతో దుఃఖించారు. శుక్రుడికి భయపడి ఒక ఉపాయాన్ని ఆలోచించి బృహస్పతి పెద్ద కుమారుడైనటువంటి కచుడి వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, ఓ భాగ్యశాలి, మేము నిన్ను సేవించటానికై వచ్చాము, మాకు గొప్ప సహాయం చేయి. శుక్రుని వద్ద మృత సంజీవిని విద్యను నేర్చుకొని ఇక్కడికి రా, మమ్మల్ని రక్షించు. అప్పుడు మాతో పాటుగా నువ్వు కూడా హవిర్భాగాన్ని స్వీకరించవచ్చు. ఇప్పుడే బయలుదేరు. ఆ శుక్రుడు వృషపర్వుడి వద్ద ఉన్నాడు. ఆయన దానవులను మాత్రమే రక్షిస్తున్నాడు, కానీ దేవతలను రక్షించటం లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.